మనతో పాటు జగిత్యాల నుంచి రాములు గారు రైతున్నారు. అంటే మీరు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తా ఉన్నారు, అందులో భాగంగా మామిడి కూడా సాగు. నమస్కారం అండి రాములు గారు, మిమ్మల్ని అభినందిస్తున్నామండి. ఎందుకంటే మీరు సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు, చాలా మంచి విషయం అండి. సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్టయితే మనకి మంచి కాయలు, నాణ్యమైన కాయలు అందరికీ వినియోగదారులకు ఇచ్చిన వాళ్ళ మితం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నామండి. చెప్పండి రాములు గారు, అంటే మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు చలికాలం అంటే ఎక్కువ ఉంది, తీవ్రత ఎక్కువ ఉంది. ఈ క్రమంలో మీరు ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా పంట సాగు చేస్తా ఉన్నారు, మీ అనుభవాలు ఏంటి? ఇప్పుడు 15 రోజుల ముందు జీవామృతం కొట్టినాను, గోకుల అమృతమును పుల్లటి మధ్యగా ఇంకో గిట్టే కొట్టినాను సార్. ఇప్పుడు ఎట్లా పూత వస్తుందండి రాములు గారు మీ దగ్గర? ఇప్పుడు మొత్తం పూత వచ్చింది, మొత్తం ఒక సగం పూత వచ్చింది, మొత్తం పూత వెళ్తున్నది. ఓకే, రకాలు ఏమున్నాయండి మీ దగ్గర? రకాలు ఏమున్నాయండి? ఇంకా మిగిలిన చెట్లకు మాత్రం ఏ చెట్టుకైతే పూత వస్తలేదో దానికి కొంచెం నీళ్లు పెడుతున్నా, పగలు పూట పెడుతున్నా, పగలు 1 గంట సేపు నీళ్లు పెడుతున్నా. వీటికి ఎట్లా డ్రిప్ ఇరిగేషన్? చెట్లకి పెడుతున్నా, పూత వచ్చిన దానికి పెడతలేరు. ఓకే, దానికి కొంచెం పూత వస్తాయనే కొంచెం ఆశ ఉన్నది. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాల పూతలు సరిగా లేవు, ఖాతా కూడా సరిగా లేదు. ఇది తేనె మంచు మంగు అని లేనిపోని బీమార్లు బాగా వచ్చండి, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మంచిగా వస్తా అనిపిస్తుంది. చెట్ల నిండా పూత వచ్చింది, బాగా సంతోషకరంగా ఉన్నది. ఇప్పుడు అభినందనీయం అండి, మీరు మంచి అంటే చాలా బాగా చేస్తున్నారు. మీరు మంచి క్రాప్ వస్తుందని చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు కొద్దిగా నా తోటను ఒక కనీసం 14 సంవత్సరాల కనీసం దాన్ని దున్నడం కూడా లేదు నేను. మొత్తం ఆవులు ఉన్నాయి, ఒక 6 ఆవులు ఉంటాయి. ఆవులను చెట్టు గట్టేస్తూ ఉంటాయి, చెట్టుకు మూత్రము అది పేడ పెడుతుంటే దానికి ఎరువులు కూడా ఏమయ్యాను. ఓన్లీ